ఒకరాజు బావా. మన సొన్నం బకెట్లకి కన్నం పడేలాగుంది. ఐసి మూసేయి. ఆ బాతు బచ్చాగాళ్ళు మీ ఇంట్లోనే పనిచేస్తున్నారంట. మా ఇంట్లోనా? ఎవరన్నాయా? బావా, చెబితే విన్నావా? అనవసరంగా వాళ్ళని తప్పుదారి పట్టించావు. నేనా? వాళ్ళు గనక నా చేతికి దొరికితేనా? మీరు చెప్పినట్టు వాళ్ళు మా ఇంట్లో పనిచేసే వాళ్ళు అయితే వెంటనే పనిలోంచి తీసేస్తా. బావా, మన రిజర్వాయర్ రీసౌండ్ ఇచ్చేలా ఉంది. పద. బాను, ఎలారా? రమ్మంటుంటే వినిపిస్తలా? ఇప్పుడు మనకి బకెట్లే హెల్మెట్లు. ఇక్కడ బాతులు మేపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి, వాళ్ళని AK-47తో ఏకేస్తా. పీకెవలేవో స్టిక్కరు. నేను చెప్పాను కదండి, ఇక్కడెవరో అలాంటి పని చేసే వాళ్ళు ఉండరు. బహుశా తోటలో పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు. నేను కనుక్కుంటానులేండి. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, సాయంత్రం వచ్చి కలుస్తాం. బాను, అంకుల్, వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు. ఏం కావాలో దగ్గరుండి చూసుకో. మర్యాదలకు ఏ లోటు రాకూడదు. అందరి దగ్గర ఆకతాయితనంగా ప్రవర్తించినట్టు వీళ్ళ దగ్గర ప్రవర్తించకు. అర్థమైందా? కార్లో లగేజ్ ఉంది, వెళ్ళి పట్టుకురండి. అరే, ఒరిజినల్ ఉంది కదా, ఎంత అందంగా ఉందో. ఈ చెవులు, ఈ కొమ్ములు. అవును అంకుల్, చాలా బాగా చేశాడమ్మా. ఒరిజినల్ లాగానే ఉంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ ఫేసులు కవర్ చేసుకునే కనిపిస్తున్నారేంటి? అది ఆంజనేయ స్వామి మా కోసం వ్రతం చేస్తున్నాడు. అదే మేము ఆంజనేయ స్వామి వ్రతం చేస్తున్నాం. వ్రతం పూర్తయ్యేదాకా ఏ లేడీ ఫేసు మేము చూడం. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉందే. బీబీసీలో విని ఉంటారు. నో డౌట్ అమ్మా, ఈ గొంత బాతు వచ్చగదే. ఇస్ ఇట్? అయ్యా, ఒక్కసారి మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, పూర్తిగా తిరగండి. ఆ పేపర్ ముందు రిమూవ్ చేయండి. బాతు బచ్చాలు మీరేనా? బాతు బచ్చాలా? ఎవరు బావా? అదే కదా. షటప్! బాతుల్ని మేపుతూ దారిలో మీరు మాకు రాంగ్ రూట్ చెప్పలేదు. అదే బావా, ఆ రోజు మన పేరు మీద ఊళ్ళో అప్పులు చేశారు. ఒక నీలాగా పొడుగ్గా ఎర్రగా బాలీవుడ్ హీరోలా ఉంటాడు, ఇంకోడు పొట్టిగా దిట్టంగా నాలా హాలీవుడ్ హీరోలా ఉంటాడు. అదే వాళ్ళ గురించే కదా వీడు చెప్పేది కదండి. యూ డౌట్ మీ? నో 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 నో. మా ఇద్దరికి వాళ్ళిద్దరూ డబుల్ యాక్షన్ అన్నమాట. డబుల్ యాక్షనా? యా, వాళ్ళు మాలాగే ఉండి పిచ్చి వేషాలు వేస్తుంటే విలేజ్ లో మా ప్రెస్టేజ్ డ్యామేజ్ అయిపోతుంది. మీ అయ్యగారు రానివ్వండి, సింగిల్ యాక్షన్ డబుల్ యాక్షన్ తేలిపోతుంది. అది కాదు, మేము చెప్పేది ఏంటంటే ఉండు బావా, వాళ్ళేదో సిటీ నుంచి వచ్చారు, పొల్యూషన్ తప్ప కిడ్నీలు మసిపట్టి ఉంటాయి. ఈ పొలాల్లో అటు ఇటు తిప్పితే కిడ్నీలు క్లియర్ అవుతాయనుకున్నాను. నా కరుణాహృదయాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు కంప్లైంట్ ఇస్తారా? ఈ మాత్రం దానికి డబుల్ యాక్షన్ ఎందుకు? కాల్ షీట్లు దండగా సింగిల్ యాక్షనే. ఇప్పుడు ఏమంటారండి మీరు? వస్తాం, టేక్ రెస్ట్, బాయ్ మిలిటరీ మియావ్. బాతు బచ్చాలు జాలి లేకుండా నన్ను 20 కిలోమీటర్లు తిప్పించి ఇక్కడ మీరు జాలీగా ఆడుకుంటున్నారా? చెప్తా. ఇక్కడ బట్టలు ఐరన్ చేయడానికి, ఇస్త్రీ చేయడానికి కొట్టుందా? ఐరనింగ్ అనే అడగండి, నాకు బాగా అర్థం అవుతుంది. మా బావ ఎడ్యుకేషన్ లో పూరే కానీ నేను మాత్రం హీరోనే. ఐఎమ్ టెంపుల్ స్టెప్స్ రైస్ పీస్ కింగ్. టీటీటీనా? అలాంటి డిగ్రీ ఉంటుందా? ఉంది. టీటీటీ అంటే తినడం, తినడం, తొంగడం. చూడండి టీటీటీ గారు, మీ బయోగ్రఫీ ఎవరికి కావాలి? ఇక్కడ ఇస్త్రీ చేయడానికి కొట్టు ఉందా లేదా? ఉంది. అయితే నువ్వు వెళ్ళి నా బట్టలు ఇస్త్రీ చేయించుకురా. నేను ఏ, నువ్వేం ప్రిన్స్ చార్లెస్ కజిన్ బ్రదర్వా? అన్ని దగ్గరుండి చూసుకోమని మీ అయ్యగారు చెప్పారా లేదా? వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు. ఏం కావాలో దగ్గరుండి చూసుకో. మర్యాదలకు ఏ లోటు రాకూడదు. సరే చెప్పండి. Follow me.
ఉండండి. అవి ఇస్త్రీ చేసిన బట్టలేగా. ఆహా, ఇప్పుడు నలిగిపోయి ఉన్నాయిగా. ఆహా, ఇస్త్రీ చేసిన సాపు కానంత నలిగిపోయి ఉన్నాయి. వెళ్ళి ఇస్త్రీ చేయించి పట్టండి. అరే బాధ బచ్చని ఉండరా అన్నా నాన్న పాతుల్ని కంప్యూటర్ చదివించే మనగాడి నువ్వే కదా, నిన్ను ఉట్టి చేతులతో పంపిస్తే ఏం బాగుంటుంది? నా బట్టలు కూడా ఇస్త్రీ చేయించి పట్టరా. ఎంటలుకో తీసుకురా. అన్నా ఏం నాన్న? ఈ బట్టలు నీళ్లు చల్లే కదా ఇస్త్రీ చేయించాలి. మంచి నీళ్లు చల్లి. ఓ నా చేత కట్టారు వేస్తారా? కాకి రంగు మిలిటరీ. ఈ అబ్బా, ఇది వదిలేరా, వదిలే. ఉండు బావా, నీకేం తెలీదు. ఛీ, థు. కదా నేను చెప్పేది. నువ్వు ముందు వచ్చి రా. ఏంటమ్మా ఇది? అసలు ఫ్రేమ్లోకి రావట్లేదు. కొంచెం రైట్కి రా, ఇప్పుడు కొంచెం లెఫ్ట్కి రా. ఇప్పుడు అంకుల్ ఏంటో అసలు మొహమే కనపడి అడగట్లేదు. ఎద్దులయ్య గారు, ఆగా కెమెరాకున్న మూత తీస్తే ఆమె మొహం కనపడుతుంది. తమరు మూసుకుంటే మేము తీసుకుంటాం. రే ఆగ్రా. అన్నా నా బట్టలేవిరా. చిన్న మిస్టేక్ జరిగింది మిలిటరీ మియావ్ గారు. ఇస్త్రీ వాడు మందు మీదున్నాడు, ఇస్త్రీ పెట్టె కాక మీదుంది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇస్త్రీ పెట్టెను మీ బట్టల మీద పెట్టి సొయ్ 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 అనిపించాడు. ఇదిగో ఈ చిన్న ముక్క మిగిలింది. అది కూడా లోపలున్న ఈ తెల్ల గుడ్డను చూసి మీ కాలరే అని గుర్తుపట్టాను. ఆ, ఆ. ఇది ఇది, ఇది, ఇది. రే, 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 ఏంట్రా ఇది? అది కాదన్నా, మూత కూడా తీయకుండా ఫోటోలు తీసావు కదా, ఫిల్మ్ కూడా పెట్టావో లేదో అని డౌట్ వచ్చి చెక్ చేశా. పెట్టావన్నో. యాహా. దెబ్బ కొట్టాడమ్మో. ఎప్పుడు కనపడి సావట్లే. ఎరా రైస్ పీస్ కింగ్, పనులన్నీ శుభ్రంగా జరుగుతున్నాయా? ఎద్దులా కష్టపడి మరీ పని చేస్తున్నాడు ముద్దులయ్య గారు. ఆ? ఐఎమ్ సారీ, ఎద్దులయ్య గారు. మ్మ్. మీ దోస్త్ ఎక్కడా? దోశ తింటానికి వెళ్ళాడు. చిచ్చి 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 చిచ్చి, ఎప్పుడు చూడు తిండి తిండి తిండి. ఏయ్, నువ్వేంట్రా చీపురుతో కారు తుడుస్తున్నావు? కారుతో చీపురు తుడిస్తే బాగుండదు కదా సార్, అందుకని. అయినా మా ఊళ్ళో లెట్రిన్లన్నీ ఈ చీపురుతోనే శుభ్రం చేస్తాం సార్. వాటి కంపే పోగాలేంది ఈ కారు క్లీన్ అవ్వదా? భూమి నా దేశం తడా తడామి, Continue. భూమి నా దేశం తదా స్మరామి, సదా స్మరామి. పక్క సిక్కిన పక్కనే ధర్మం చేయండి బాబు. నీకు ఈ డ్రెస్ ఎవరిచ్చారా? ధర్మాత్ముడు ఇచ్చాడు బాబు. మెచ్చోళ్ళు అరిచాను, తీసుకో డ్రెస్ ధర్మం చేయించాడు. మరి కాలర్ ఏమైందిరా? వాళ్ళ ఇంట్లో గంగిరేది వచ్చిందంట, గంటేసి దాన్ని మెడలో కట్టడానికి తీసుకెళ్ళాడు. ఓ దాని వేరే చూడకన్నా మీరు ఇక్కడే ఉన్నారా? ఇప్పటిదాకా ఉన్నాడు, ఇహ ఉండడు. ఈయన కూడా కర్ణుడికి కసిరి బెతర్ లాంటి వాడు.